బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీకి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రాసినట్టు గుర్తించింది ఆ కుటుంబం. దీంతో 6 నెలలుగా ఇలాంటి లేఖలు వస్తున్నాయంటూ చెప్పి గంగూలీ కుటుంబం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరో ఆకతాయిలు చేస్తున్నారు, ఎవరో ఆకతాయిలు చేస్తూ ఉండొచ్చు అని చెప్పి మొదట్లో పట్టించుకోలేదు. పదే లేఖలు వస్తూ ఉండడంతో పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందని చెప్పి ఇటు సౌరవ్ గంగూలీ పర్సనల్ సెక్రటరీ ఆమె కంప్లైంట్ చేశారు. మీరు చూడొచ్చు, యో సిన్సియర్లీ అంటూ కూడా తానియా అని చెప్పి మీరు చూడొచ్చు. సెక్రటరీ టు మిస్టర్ సౌరవ్ గంగూలీ తానియా భట్టాచార్య ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఏమంటూ ఉన్నారు? గత కొన్ని రోజులుగా ఇలాంటి లేఖలు వస్తూ ఉన్నాయి, మేము పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఈరోజు వచ్చింది కాస్త నాకెందుకో సీరియస్నెస్ అనిపించింది. 6 నెలలకి ఇలాంటి లేఖలు వస్తున్నాయి అంటే మొదట్లో ఎవరో ఆకతాయిలు చేస్తుంటారు అని చెప్పి, మొదట్లో ఎవరో ఆకతాయిల పని అయ్యిండొచ్చు అని చెప్పి మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ పదే ఇలాంటి లేఖలు వస్తూ ఉండడంతో ఇక తప్పలేదు, మాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ మధ్య వచ్చిన లేఖల్లో గంగూలీతో పాటు ఆయన భార్యను కూడా, వాళ్ళ సన్నిహితులను కూడా చంపేస్తాం, హాని కలిగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వాళ్ళు తమకు భద్రత కల్పించాలి, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి, గంగూలీ కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి ఆమె ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మీరు చూడొచ్చు, ఆ లేఖలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అనుమానితుల పేరు కూడా ప్రస్తావించడం జరిగింది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సైతం. అయితే బెదిరింపు లేఖలు కొరియర్ ద్వారా పంపినట్లు ప్రాథమిక నిర్ధారణలో వచ్చిన సందర్భం. అయితే లేఖలో ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతుంది. కంప్లైంట్ లెటర్లో ఆ నేమ్ అండ్ నెంబర్ ఆ రెండింటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. తనియా భట్టాచార్య మెన్షన్ చేసిన ఆ నేమ్ అండ్ నెంబర్, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, ఎవరు చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ లేఖను నేను కాస్త ప్రిసైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి. I wish to bring to your kind attention a matter of serious concern regarding certain threatening letters that have been received by Mr. Saurav Ganguly and his family. For the past couple of months, we have been receiving letters. From unknown persons, objectionable remarks against Mr. Ganguly. Initially, we didn't put much attention to these letters, assuming that they were merely the worry of someone who disliked Mr. Ganguly and was sending letters. కొంచెం ఇక్కడ లెటర్స్ కట్ అయ్యాయి. His or her personal resentment. However, today we have received 2 letters addressed to Mr. Saurav Ganguly and Mrs. Dona Ganguly, in which the sender has not only made hate remarks against Mr. Ganguly but has also issued serious threats to the safety of Mr. Ganguly and Mrs. Dona Ganguly and people working for him or them. The matter of threat contained in these letters has caused serious concerns among us, since the letters have now escalated from hate communication to explicit threats to life and personal safety. We believe that the matter requires immediate police intervention and investigation అని చెప్పి ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లో కీలకమైన అంశాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. We have already informed the Director of Security as well as the Intelligence Department, including Madam Debasmita IPS, regarding the matter. We have also been able to identify the sender of the letters as అని చెప్పి మిస్టర్ అరుణ్ అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, whose mobile number is అని చెప్పి ఒక నెంబర్ని ఇవ్వడం జరిగింది. The courier which the letter have been sent originated from Bulgaria అని చెప్పి మెన్షన్ చేశారు. In view of the seriousness of the matter, I request you to kindly
take necessary action, register and investigate the complaint, identity, the person responsible for sending these threatening letters, and take appropriate steps to ensure the safety and security of Mr. Saurav Ganguly, Mrs. Dona Ganguly, and the staff working with them. We are submitting the threatening letters received today along with this complaint for your kind personal and necessary investigation అని చెప్పి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. యువర్ సిన్సియర్లీ తానియా భట్టాచార్య, సెక్రటరీ టు మిస్టర్ సౌరవ్ గంగూలీ అని చెప్పి. అంటే లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. మొదట్లో లైట్ తీసుకున్నాం, ఎవరో ఆకతాయిల పైన అయి ఉంటుందని చెప్పి, బట్ అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి పరిస్థితి మారుతూ ఉంది. దీంతో మాకు ఆందోళన కలిగి మేము మిమ్మల్ని సంప్రదించడం జరుగుతోంది. కాబట్టి మీరు దీని మీద కాస్త సరైన దృష్టి సారించి లోతైన ఇన్వెస్టిగేషన్ జరిపి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు, ఎవరి పని అయి ఉంటుంది? సౌరవ్ గంగూలీని టార్గెట్ చేయాల్సినంత పని ఎవరికి ఉంటుంది? ఎందుకంటే సౌరవ్ గంగూలీ దాదాపుగా చాలా స్మూత్గానే మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ కూడా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వైపు వెళ్తూ ఉండరు. బట్ అటువంటి సినారియోలు ఎవరు చేస్తుంటారు? అండ్ మీ అనుమానం ఏంటి? ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుమానం పడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎవరై ఉండొచ్చు? సౌరవ్ గంగూలీకి థ్రెట్ కలిగించేలా ఎవరై ఉండొచ్చు? అండ్ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.